దురాశ దుఃఖానికి చేటు, ఆవేశం అనర్థానికి చేటు. ధూమపానం చేస్తే ఊపిరితిత్తులు మాత్రమే పాడవుతాయి, కానీ చెడుగా ఆలోచిస్తే జీవితమే నాశనమవుతుంది. తోడు నీడుగా కలుసుంటారని, ఎన్ని కష్టాలు వచ్చినా చేయి వదలనని మాటిచ్చి ఆరోగ్యం కోసమే పూజలు వ్రతాలు చేసి అంతలోనే కోపగించుకొని అవమానం భరించలేక మరొకరితో ఊహించుకోలేక క్షణాల్లో నిర్ణయం తీసుకుని అడ్డు తొలగించుకోవాలని చూస్తే చివరికి జైలు పాలు కాక తప్పదు. అవకాశం ఇచ్చి అన్నం పెట్టి ఆదరిస్తూ అవసరమైనప్పుడు డబ్బులిస్తూ ఇంటి మనిషిగా కాకుండా సొంత మనిషిలా చూసుకుంటే ఆ చనువును అడ్డు పెట్టుకుని యజమాని గుట్టు తెలుసుకొని గుట్టు చప్పుడు కాకుండా రెండో కంటికి తెలియకుండా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్లుగా క్యాన్సర్ గడ్డ కొద్దిగా వ్యాపిస్తున్నట్టుగా యజమాని గుట్టుగా దాచుకున్న సొత్తును కొద్దిగా కాజేస్తూ బంగారు బాతు కథ మాదిరిగా ఒక్కసారి అంతా కాజేయాలని చూసిన కిలేడికి బేడీలు వేయక తప్పలేదు. ఆవేశాలకు పోయినా అత్యాశకు పోయినా చివరికి మిగిలేది శంకరగిరి మాన్యాలే, శ్రీకృష్ణ జన్మస్థానమే. తప్పులు చేసేవారు రెండు రకాలు ఉంటారు. నిత్యం తప్పులే ఒప్పులుగా కనిపిస్తూ తప్పు చేయకుంటే బతకలేకపోయేవారు. తప్పు చేస్తున్నామని శరీరం హెచ్చరిస్తున్నా తప్పు కాదని మెదడు చెబుతుంటుంది. ఈ సంఘర్షణలో ఒక్కోసారి కాదు, చాలా వరకు మెదడే పై చేయి సాధిస్తుంది. మెదడు చెప్పినట్లుగా తప్పు చేస్తూ శరీరం వద్దన్నట్టుగా అక్కడ ఏదో ఒక క్లూ వదిలేస్తాం. అదే చివరికి పట్టిస్తుంది, 7 ఊసలు లెక్క పెట్టిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్రైమ్ కథ, ఈ కథ ఒక్కటి కాదు, రెండు వేరు కథలు. కానీ ప్రతి మనిషి ఈ 2 క్రైమ్ స్టోరీల నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలని, అందుకోసమే ఈ 2 కథలను కలిపి ఒకటిగా మార్చి చెప్పుకోబోతున్నాం. క్రైమ్ స్టోరీస్ లో కొత్త వరవడిని తీసుకురాబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న 2 క్రైమ్ స్టోరీలు, ఒకటి ఉత్తరప్రదేశ్కు చెందినది కాగా రెండోది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. అత్యాశతో ఆవేశానికి పోతే ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో ఈ 2 స్టోరీలే ప్రత్యక్ష ఉదాహరణలు. మొదట అత్యాశకు పోయిన మహిళ గురించి మాట్లాడుకుందాం. విజయవాడ గుంటూరు మధ్యలో భూములకు భారీ భూముంది. ఇక్కడ ప్రస్తుతం పెద్ద అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఎలాంటి విల్లాలు, ఖరీదైన అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయో మంగళగిరి ప్రాంతంలో కూడా అటువంటి అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఒకటి మిడ్ వ్యాలీ సిటీ. ఈ ప్రాంతంలో ఇదే ఖరీదైన అపార్ట్మెంట్లు. ఇక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఖరీదైన ఇళ్లలో పనిచేసే వారి లైఫ్ స్టైల్ కూడా ఖరీదుగానే ఉంటుంది. నెలవారీ జీతాలు కూడా భారీగానే ఉంటాయి. 1-2 ఇళ్లలో పనికి కుదిరితే చాలు, చిన్నపాటి సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదించినంత జీతం వస్తుంది. పైగా దాదాపుగా అన్ని ఫ్రీనే. డబ్బు ఆదా చేసుకోవచ్చు. పద్ధతిగా ఆలోచించి మంచి మార్గంలో నడుచుకుంటే జీవితం చక్కగా సాగిపోతుంది. పక్కాగా లైఫ్ను ప్లాన్ చేసుకోవచ్చు. కానీ వెంకటరమణ అనే పని మనిషిలా ఆలోచిస్తే జీవితం ఎప్పటికైనా మురికుండలో పడిపోవాల్సిందే. ఆశకు హద్దుండాలి, కానీ అత్యాశకు పోకూడదు. చేతివాటం ప్రదర్శిస్తే నోటిలోకి వెళ్లే 5 వేళ్లు కట్టిపోతాయి. రోడ్డు మీదకు రావాల్సి వస్తుంది. నమ్మకంగా ఉండాలి అనుకునే వారిని కూడా డబ్బు ఎలా ప్రలోభాలకు గురి చేస్తుందో వెంకటరమణ జీవితమే ఓ నిదర్శనం. అపార్ట్మెంట్లోకి పనికి కుదిరిన వెంకటరమణ మొదట్లో తన పని తాను చేసుకుంటూ పోతుండేది. ఇంటి యాజమాని కూడా ఆమెను బాగా చూసుకునేది. యాజమాని ఓ వైద్యురాలు. ఇంటికి వైద్యులు వస్తూ ఉంటారు. డబ్బుల కట్టలు ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. వీటిని యాజమాని ఓ ప్లేస్లో భద్రంగా పెడుతూ ఉండేది. కొంతకాలం పాటు బాగానే పనిచేసిన వెంకటరమణకు డబ్బుపై ఆశ కలిగింది. ఎంతో కాలం పాటు ఇంత కష్టపడి పనిచేస్తాం, జాక్పాట్ కొట్టేయాలని అనుకుంది. యజమాని డబ్బుపై కన్నేసింది. అంత తీసుకుంటే అనుమానం వస్తుంది.
అందుకే కొద్ది కొద్దిగా తీసుకోవడం మొదలుపెట్టింది. ఒక్కసారి ఈజీ మనీకి అలవాటు పడితే కష్టపడే తత్వం తగ్గిపోతుంది. కొద్ది కొద్దిగా కొట్టేయడం నుంచి మోతాదు పెంచుతూ వచ్చింది. అయితే ప్రతిరోజు పెద్ద సంఖ్యలో డబ్బుల కట్టలు ఇంటికి రావడం, యజమాని కూడా డబ్బు ఎంత ఉంది అని లెక్కించకపోవడంతో పని మనిషి చేతి వాటానికి తిరుగు లేకుండా పోయింది. ఇలా కొట్టేసిన డబ్బును మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తగా ఇంటికి చేర్చింది. అయితే ఆశ ఉన్నంత వరకు పర్వాలేదు. ఎప్పుడైతే అత్యాశ కలిగిందో అప్పుడే ఆమె బండారం బయటపడింది. పని మనిషి కళ్ళు డైమండ్ నల్లపూసల గొలుసుపై పడింది. దాని విలువ ఎంత ఉంటుందో తెలిసినా పని మనిషి ఎవరికి తెలియకుండా కొట్టేసింది. డబ్బుల కట్టల గురించి మహిళలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ బంగారు ఆభరణాలపై మాత్రం ఖచ్చితంగా దృష్టి పెడతారు. ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే, ఎన్ని నగలున్నా సరే, అందులో ఒక్కటి కనిపించకుండా పోతే ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. ఎక్కడున్నా సరే దాన్ని దక్కించుకునేంత వరకు నిద్రపోరు. వైద్యురాలి విషయంలోనూ అదే జరిగింది. తన నగ కనిపించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఇంటికి వచ్చే వారిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఆ ఇంటికి తరచుగా వచ్చేది ఒక్క పని మనిషే. ఆమెను పోలీసుల విచారించడంతో అసలు విషయం చెప్పేసింది. అప్పటి వరకు నగ ఒక్కటే కొట్టేసిందేమో అనుకున్న ఆ వైద్యురాలు విచారణ తర్వాత అసలు నిజాలు బయటకు రావడంతో షాక్ అయింది. 4 నెలల కాలంలో ఆ ఇంటి నుంచి ఏకంగా 37 లక్షల రూపాయల నగదు అపహరించినట్టు తెలియజేసింది. ఆ డబ్బుతో 300 గ్రాముల బంగారు ఆభరణాలు, మోటార్ బైక్, ఐఫోన్, శాంసంగ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసింది. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సుమారు 11 లక్షల రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. ఆశ ఉన్నంత కాలం ఆమె సేఫ్ గానే ఉంది. కానీ అత్యాశకు పోవడం వలనే ఉన్నదాంతో పాటు అన్నింటినీ పోగొట్టుకుంది పని మనిషి. ఏ మనిషికి డబ్బులు ఊరికే రావు. ఒకవేళ ఊరికే డబ్బులు వస్తున్నాయి అంటే ఒకటి ఆ డబ్బు మన దగ్గర ఉండదు, లేదా దాని వలన ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మనం రెండో కథ దగ్గరకు వద్దాం. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పొరపాట్ల వలన తలరాతలు ఎలా మారుతాయో ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న రెండో స్టోరీ ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి భర్త ఆరోగ్యం కోసం, భర్త దీర్ఘాయుష్యుతో జీవించాలని కోరుకుంటూ ఉత్తరాదిన ఘనంగా నిర్వహించుకునే కార్వా చౌత్ పండుగను విశేషంగా జరుపుకున్న ఓ మహిళ సాయంత్రం జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా ఆవేశానికి పోయి కట్టుకున్న భర్తను కడతెర్చింది. అది ప్రసాదంగా వండిన ఆహారంలో విషం కలిపి ఒకవైపు ఆయురారోగ్యాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఉపవాసం చేసి ఆ వెంటనే ఆహారంలో విషం కలిపి పెట్టడానికి ఎంత ధైర్యం కావాలి? భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. విభేదాలను కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. మాట్లాడుకున్నా పరిష్కారం కాలేదు అంటే అప్పుడు వేరే మార్గాన్ని చూడాలి తప్పించి హత్యలు చేసేందుకు వరకు వెళ్ళకూడదు. క్షణికావేశంలో మృగాలుగా మారి అటవిక నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత జీవితాంతం బాధపడాలి. జైల్లో 4 గోడల మధ్య దుర్భరమైన జీవితాన్ని గడపాలి. ఏమి తెలియని వారో, చదువు లేని వారో చేశారంటే సరేలే అనుకోవచ్చు.
కానీ చదువుకున్న వాళ్ళు కూడా క్షణికావేశాలకు పోయి విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. కౌశాంబి జిల్లాలోని కడాద పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే శైలేష్ కుమార్, అతని భార్య సవిత హిందువుల ముఖ్య పండుగైన కర్వా చౌత్ను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తన భర్త కోసం ఆమె విశేషంగా పూజలు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంది. చంద్రోదయం తర్వాత జల్లెడలో భర్త ముఖం చూసింది. అంతవరకు బాగానే ఉంది. ఆడవారికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు చెప్పలేరు. సవిత దీనికి అతీతం కాదు. భర్తతో మాట్లాడుతున్న సవిత అనవసరంగా గొడవకు దిగింది. భర్త శైలేష్ కుమార్ కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆమె బగ్గుమంది. పవిత్రమైన సమయంలో అటువంటి విషయాలు ప్రస్తావనకు రాకూడదు. ఒకవేళ వస్తే ఇంకా వాటిని సద్దుమణిగేలా చేయాలి. రిపోర్ట్ మీద మంగళగిరి ఈ నెల 15వ తారీఖున మిడ్ వ్యాలీ సిటీలో నివసిస్తున్నటువంటి ఒక డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో చోరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి రూరల్ సిఐ గారు, అలాగే మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేశారు. ఎస్పీ గారు ఈ కేసుని ప్రెస్టీజ్గా తీసుకుని వారి సూచనల మేరకు వారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కేసులో ఆ డాక్టర్ గారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లైనటువంటి చెంగపు వెంకటరమణ, అలాగే వేముల వెంకమ్మ, వీళ్ళ అనుమానం మీద సీకే కన్వెన్షన్ సమీపంలో వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ చోరీ సొత్తు రికవరీ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ దగ్గర సుమారు 300 గ్రాములు బరువు 300 కానీ ఆ విషయంపై భార్యాభర్తలిద్దరూ పెద్దగా తిట్టుకున్నారు. కాసేపటి తర్వాత చల్లబడ్డారు. భర్తకు సవిత భోజనం వడ్డించింది. భోజనం చేసిన తర్వాత తనకు కావలసిన వస్తువులు తీసుకురమ్మని బయటకు పంపింది సవిత. అలా భర్త బయటకు వెళ్ళగానే సవిత అక్కడి నుంచి పారిపోయింది. బయటకు వెళ్లిన శైలేష్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సోదరులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆసుపత్రికి వెళ్లే ముందు ఇంట్లో జరిగిన విషయాలను, భార్య పెట్టిన భోజనం గురించి తన సోదరుడికి తెలిపాడు శైలేష్. గొడవ కారణంగా ఇంటి నుంచి పారిపోయిన సవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే రజనీకాంత్ డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. అతిగా ఆవేశపడిన ఆడది బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. సవిత విషయంలో ఇది నిజమేనని మరోసారి నిరూపితమైంది. ఈ రెండు స్టోరీలను ఇక్కడ చెప్పుకోవడం వెనక కారణం ఉంది. ఈ సమాజంలో ఇలాంటి గ్రౌండ్స్ మీదనే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి విషయాల్లో జైల్లో పెట్టడం, కౌన్సిలింగ్ ఇవ్వడం ఒక్కటే సరిపోదు. మూలాలకు చికిత్స చేయాలి. అప్పుడే రోగం కుదుట పడుతుంది. ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.